ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు అతనికి తోడై ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎవరికి తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, హిజ్కియా రాజుకు దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు హిజ్కియా రాజుకు దేవుడు తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటనెల్లా అతనికి జయాన్ని అనుగ్రహించాడు, విజయాన్ని ప్రసాదించాడు అని మనం చూస్తే, హిజ్కియా రాజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటమే కాదు, మోషే నియమించిన ధర్మశాస్త్రమంతటి ప్రకారంగా అతడు ఆజ్ఞలను గైకొంటూ దేవుని కృపలో అతడు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదాలు కానీ, దేవుని నుండి మనం దీవెనలు కానీ, విజయాన్ని కానీ మనం పొందుకోవాలనంటే దేవుని ఆజ్ఞలను కట్టలను గైకొనాలి. అందుకని మిత్రుడైనటువంటి దావీదు నడుచుకున్నట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుచుకున్నాడు, ఆయన కట్టడలను అనుసరించాడు, దేవుని న్యాయవిధులను గైకొన్నాడు. అందుని బట్టి అతని యొక్క కార్యాలు, దేవుడు అతడు ఏ కార్యం చేసినప్పటికీ, అతడు ఏ కార్యము చేపట్టినప్పటికీ విజయాన్ని అనుగ్రహించి దేవుని కృపలో ముందుకు నడవడానికి తాను వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని ఇచ్చాడు. నీవు కూడా నీ దైనందిక జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఆయన కృపలో నువ్వు ముందుకు నడిచినప్పుడు నీ జీవితంలో కూడా విజయాన్ని పొందుకుంటావు. నీ ఎగ్జామ్స్లో కానివ్వండి, నీ పనిపాట్లలో కానివ్వండి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో విజయాన్ని నువ్వు పొందాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి మనం నడిచేవారుగా ఉండాలి అని లేఖనం సెలవిస్తోంది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు హిజ్కియాకు విజయంనిచ్చినట్లుగా మా జీవితాల్లో కూడా మాకు జయ జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా వినికిలో దీవించండి. నీ బిడ్డల జీవితాల్లో వాటిని స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.